సాత్యకి సిరీస్లో ఇది రెండో వీడియో. మా వీడియో చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. నమస్కారం అండి. సాత్యకి యాదవ వీరుడు, ఆయన గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటి వీడియో ఆల్రెడీ పెట్టేశాం. ఆ వీడియో కనుక చూస్తే అప్పుడు ఈ వీడియో మీకు అర్థమవుతుంది. తప్పకుండా మొట్టమొదటి వీడియో చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్, టాప్ కామెంట్లో కూడా ఆ లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ వీడియో తాలూకు మొట్టమొదటి భాగాన్ని మీరు అక్కడ చూడొచ్చు. ఇక మొదటి భాగం విన్నవాళ్ల కోసం రెండో భాగం. మొదటి భాగంలో చివరగా ఏం చెప్పామో ఒక్కసారి గుర్తు చేసుకుంటే, 14వ రోజు మహాభారత యుద్ధంలో లక్ష్యం ఏమిటి అని చూస్తే, పాండవుల వైపున్న లక్ష్యం సైంధవుణ్ణి చంపడం, ధర్మరాజు బందీ అవ్వకుండా కాపాడుకోవడం. కౌరవుల సైడున్న లక్ష్యం ఏంటంటే ధర్మరాజును ఎలాగైనా సరే బంధించడం, అలాగే సైంధవుడు చావకుండా కాపాడడం. ఇది కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజు కౌరవ పాండవ సేనల లక్ష్యాలు. ఇక ఇప్పుడు ఎవరెవరు మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమేం చేశారో చూద్దాం. మొట్టమొదటగా ద్రోణాచార్యుడు ఒక వ్యూహం వేశాడు కౌరవుల సైడు. ఏంటంటే ద్రోణాచార్యుడు చెప్పాడనమాట, 14,000 ఏనుగులు, 60,000 రథాలు, 1,00,000 గుర్రాలు, 10 లక్షల పదాతి దళం. పదాతి దళం అంటే కాల్బలము అంటారు, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ఫాంట్రీ అంటారు. ఇంతమందిని ఒక వ్యూహంలో నేను పెడుతున్నాను. ఈ వ్యూహానికి కొన్ని యోజనాల దూరంలో, ఎన్ని యోజనాలు, వీళ్ళందరికీ 3 యోజనాల దూరంలో సైంధవుణ్ణి దాచిపెట్టాలి. 3 యోజనాలు అన్నారు కదా. యోజనము అంటే ఎంత అండి? ఈ యోజనము అంటే ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తుంటారు. కొంతమంది 10 కిలోమీటర్లు, కొంతమంది 12, 15, 16 ఇలా రకరకాలు చెప్తుంటారు. ఇప్పుడు మీలో కూడా కొందరు వచ్చి కామెంట్స్లో రాయొచ్చు మాకు. మేము ఓకే అంటాం తప్ప కన్ఫర్మేషన్ మేము ఇవ్వలేం. ఎందుకంటే మాకు కూడా ఒక్కో గ్రంథంలో చూస్తే ఒక్కొక్క లెక్క చెప్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, యోజనం అంటే 10 నుంచి 15 కిలోమీటర్లు, 10 నుంచి 16 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. కానీ 20 కిలోమీటర్లు దాటదు, 10 కంటే తక్కువ ఉండదు ఒక యోజనం అంటే. సింపుల్గా ఒక లెక్క 10 కిలోమీటర్లు అనుకుందాం ఒక యోజనము అంటే. 3 యోజనాల దూరం అంటే ఎంత అండి? 30 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అంటే కురుక్షేత్ర యుద్ధం ఏ స్థాయిలో అయిందో మీరు ఒకసారి ఊహించండి. కౌరవుల సైడు 11 అక్షౌహిణుల సైన్యం, పాండవుల సైడు 7 అక్షౌహిణుల సైన్యం. మరి ఇంత పెద్ద సైన్యం యుద్ధం చేయాలంటే ఎంత పెద్ద మైదానం కావాలి, ఏ స్థాయిలో ఉండాలో ఒకసారి ఊహించండి. ఇక ఈ మొత్తం సైన్యాన్ని పెట్టి ఆ సైన్యానికి 3 యోజనాల వెనక సైంధవుణ్ణి పెట్టారు. సైంధవుణ్ణి కాపాడడం కోసం భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ అక్కడున్నారు. యోధాను యోధులు, వాళ్ళందరిని అక్కడ పెట్టాడు ద్రోణాచార్యుడు. ఆ తర్వాత పాండవులు వీళ్ల వైపు రాకుండా ఉండడానికి ఒక వార్ స్ట్రాటజీని డిజైన్ చేశాడు. వార్ స్ట్రాటజీ అంటే తెలుగులో చెప్పాలంటే యుద్ధ వ్యూహం. ఏంటి ఆ యుద్ధ వ్యూహం అంటే, 12 యోజనాల పొడవు, 5 యోజనాల వెడల్పు ఉన్న ఒక శకట వ్యూహాన్ని వేశాడు. శకటము అంటే బండి, చూడ్డానికి అది బండిలాగా ఉంటుంది ఆర్కిటెక్చర్. ఆ స్థాయిలో వ్యూహాన్ని వేశాడు. అంటే బండి ఎలాగైతే ఉంటుందో శకటము, అలా ఈ సైన్యాన్ని, ఏనుగులను, రథాలను, గుర్రాలను ఎక్కడెక్కడ ఎవరిని నిలబెట్టాలో అలా నిలబెట్టడానికి ద్రోణాచార్యుడు ఒక డిజైన్ వేశాడు, వార్ స్ట్రాటజీ. ఆ శకట వ్యూహానికి వెస్ట్ సైడ్ అంటే పశ్చిమ భాగంలో ఒక అర్ధ భాగాన్ని తీసుకొని అక్కడ పద్మవ్యూహం వేశాడు లోపల. మామూలుగా 13వ రోజు వేసిన పద్మవ్యూహానికే అభిమన్యుడిని చంపేశారు, లోపలికి తీసుకొచ్చి దొంగ దెబ్బ తీసి దొంగచాటుగా చంపారు. ఇప్పుడు శకట వ్యూహం వేసి, అత్యంత కఠినంగా ఉండే శకట వ్యూహం, అందులో మళ్ళీ సగభాగంలో పద్మవ్యూహం వేశాడు. పొరపాటున ఎవడన్నా పద్మవ్యూహంలోకి వెళ్ళాడా అంతే, ఇక అలా వేశాడు. తర్వాత పద్మవ్యూహం మధ్యలో నుంచి మొదలుపెట్టి శకట వ్యూహం మొదటి వరకు సూచీ వ్యూహము అని చెప్పి 3వ వ్యూహం వేశాడు. ఇదంతా సైనికులను నిలబెట్టే ఒక వార్ స్ట్రాటజీ అనమాట. ఎవరైనా సరే లోపలికి రాకుండా చేయడానికి, ఎవరైనా లోపలికి వస్తే వాడిని చంపేయడానికి ఇలాంటి వ్యూహం వేశాడు. ఇక సూచీ వ్యూహం అని చెప్పాం కదా, ఆ వ్యూహానికి ముఖం, ఆ ముఖ భాగంలో యాదవ రాజు కృతవర్మ అతన్ని నించోబెట్టాడు.
ఈ కృతవర్మ, యాదవరాజు కృతవర్మ కౌరవుల సైడ్ యుద్ధం చేశాడు. ఇతడి గురించి మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. కృతవర్మ వెనక కాంభోజరాజును పెట్టాడు. వీళ్ళిద్దరి వెనక 1,00,000 మంది వీరులను పెట్టాడు ద్రోణాచార్యుడు. అంటే వీళ్ళందరి వెనక అక్కడెక్కడో ఉంటాడు సైంధవుడు. అర్జునుడు ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాడు, ఈరోజు సాయంత్రం కాగానే ఓటర్ లిస్ట్లో సైంధవుడి పేరుండదు అని చెప్పాడు. ఒకప్పుడు ఇలాగే చెప్పేవాళ్ళండి. ఒకప్పుడు ఓటర్ లిస్ట్లో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తీసేసేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లోని లోపాల వల్ల, అలాగే జనాలలో ఉండే లోపాల వల్ల, కమ్యూనికేషన్ లోపాల వల్ల బతికున్న వాళ్ళకి పిండం పెడుతున్నారు. ఓటర్స్ లిస్టులో బతికున్న వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు. అది వేరే విషయం. ఇక అర్జునుడు ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయానికి సైంధవుణ్ణి నేను చంపేస్తాను అని చెప్పాడు కదా. దుర్మర్శనుడు అనేవాడు ఒకడు వచ్చాడు, కౌరవుల సైడ్ ఉండేవాడు. వచ్చి ద్రోణాచార్యుడి దగ్గర నేనెక్కడ నిలబడాలి, నేనొక్కడనే చాలు అర్జునుడిని చంపడానికి అని చెప్పాడు. అనేసి ఆ వ్యూహానికి కొంచెం ముందర తన సేనలన్నింటినీ పెట్టుకొని నిలబడ్డాడు. ఈ దుర్మర్శనుని వెనక కరెక్ట్గా వ్యూహం ముందర ద్రోణాచార్యుడు నిలబడ్డాడు. మీరొకసారి మేము చూపిస్తున్నది చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ముందు దుర్మర్శనుడు సైన్యాన్ని పెట్టుకొని నిలబడ్డాడు. వెనక వ్యూహం ముందర ద్రోణాచార్యుడు నిలబడ్డాడు. శకట వ్యూహం ముందర. శకట వ్యూహం ముఖస్థానంలో కృతవర్మ, అతని వెనక కాంభోజరాజు, 1,00,000 సైన్యం. ఇక తర్వాత లోపలికి వెళుతున్నా కొద్దీ వ్యూహం, లోపల పద్మవ్యూహం ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటన్నింటి వెనక సైంధవుడు, సైంధవుడి పక్కన మళ్ళీ భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు, ఎంతమంది ఉన్నారు. ఈ స్థాయిలో ఒక టఫ్ వ్యూహం అనుకోండి. అలాంటి వ్యూహాన్ని వేసి పెట్టాడు ద్రోణాచార్యుడు. ఇక పాండవుల సైడ్ ఏం చేశారంటే, పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు. మరి ఈ వ్యూహాన్ని భేదించడానికి ఏమేం చేయాలి, ఆయన కూడా కొన్ని వ్యూహాలు వేశాడు. వాళ్ళు తమ పాండవ సైన్యంలోకి చొచ్చుకొని రాకుండా కొన్ని వ్యూహాలు వేసి కూర్చున్నాడు. ఇక అర్జునుడు వచ్చాడు యుద్ధరంగంలోకి. చెప్పాం కదా ఆల్రెడీ మేము మొట్టమొదటి వీడియో చివరి భాగంలో ఏం చెప్పామంటే, ఈరోజు లక్ష్యం ఏమిటి, అర్జునుడు సైంధవుడిని చంపాలి. అర్జునుడు సాత్యకికి ఏం చెప్పాడు, నువ్వు ఈరోజు ధర్మరాజును కాపాడాలి, అదే నీ పని, ధర్మరాజును కౌరవులు బంధించకూడదు, అదే నీ పని, చూసుకో అని చెప్పాడు అర్జునుడు. సాత్యకి సరే అని చెప్పి తలూపాడు. అర్జునుడిని చూడగానే అర్జునుడిని లేపేస్తాను అని చెప్పాడు కదా దుర్మర్శనుడు. అర్జునుడు కూడా దూరం నుంచి దుర్మర్శనుడిని చూశాడు. కృష్ణ, ఈరోజు నేను ఎంతమందిని చంపుతానో తెలియదు కానీ వీడికి ముందు నా దెబ్బేంటో చూపించాలి, ముందు వీడిని లేపేద్దాం, పదా తీసుకెళ్ళి రథాన్ని అని చెప్పాడు అర్జునుడు. చాలా కోపంలో ఉన్నాడు అర్జునుడు 14వ రోజు. ఎందుకంటే ముందు రోజు 13వ రోజే అర్జునుడి కొడుకు అభిమన్యుడిని చంపేశారు కాబట్టి. కృష్ణుడు రథాన్ని వేగంగా దుర్మర్శనుడి సైడ్ తీసుకొచ్చాడు. వస్తుంటేనే దుర్మర్శనుడు, అతడి వెనక ఉన్నటువంటి గజ సైన్యం, అర్జునుడు ఒక్కడే వస్తున్నాడురా, చంపేయండ్రా అని చెప్పి బాణాలేయడం మొదలెట్టారు. అర్జునుడు ఆ బాణాలన్నింటినీ మధ్యలోనే ముక్కలు ముక్కలు చేస్తూ తను ఆ గజ సైన్యం మీదికి బాణాలేయడం మొదలెట్టాడు. గజాలకు కూడా కొన్ని మర్మస్థానాలుంటాయి. ఒక్క పాయింట్లో గనక వచ్చి దెబ్బ పడిందంటే మళ్ళీ ఏనుగు పైకి లేవదు. అలాంటి స్పాట్స్ చూసుకొని అర్జునుడు అంత వేగంగా వస్తున్న రథంలోంచి బాణాలేస్తుంటే ఆ దెబ్బకు ఏనుగులు చచ్చిపోయి కింద పడుతున్నాయి, అలాగే గుర్రాలు చనిపోయి కింద పడుతున్నాయి. రథాలలో ఉన్నవాళ్ళ రథాలు ముక్కలు ముక్కలైపోతున్నాయి, రథాల చక్రాలు ఇరిగిపోతున్నాయి. దుర్మర్శనుడి ధనస్సులు, రథం మొత్తం విరిగిపోయాయి. అర్జునుడి దెబ్బకు వాడు 5 నిమిషాలు కూడా లేడక్కడ. 5 నిమిషాల్లోనే మొత్తం ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాడు అర్జునుడు. దుర్మర్శనుడు ఏం చేయాలో అర్థం కాక పారిపోయాడు అక్కడి నుంచి. దుర్మర్శనుడు పారిపోతుంటే ఇక వాడి సేనలు ఎందుకుంటాయి, వాడి సేనలు కూడా పారిపోయాయి. ఆ తర్వాత ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా, అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. అడిగాడు, అయ్యా గురువుగారు, నన్ను వదలండి లోపలికి, నేను ఈరోజు సైంధవుణ్ణి చంపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేశాను, వాడు నా కొడుకు చావడానికి కారణమయ్యాడు, దయచేసి నన్ను వదలండి అన్నాడు అర్జునుడు. ద్రోణాచార్యుడు, నేను ఇక్కడ ఉండగా నిన్నెలా వదులుతాను అన్నట్టు బాణాలేయడం మొదలుపెట్టాడు. ఇక అర్జునుడు ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడనమాట అర్జునుడికి, మనకు ద్రోణాచార్యుడు ముఖ్యం కాదు, సైంధవుడు ముఖ్యం, ఈరోజు నువ్వు ప్రతిజ్ఞ చేసావు కాబట్టి పద అన్నాడు అర్జునుడిని కృష్ణుడు. సరే అని చెప్పి అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కృష్ణుడు చాలా వేగంగా రథాన్ని, ఆ శకట వ్యూహాన్ని చీల్చుకొని ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు లోపలికి. ద్రోణాచార్యుడు అసలు చూసే లోపలే ఆ రథం లోపలికి వెళ్ళిపోయింది. అర్జునుడు కృష్ణుడు ఇద్దరే ఉన్నారు లోపల. ఆ వెళుతూ ఉంటే అర్జునుడి వెంట అర్జునుడి రథాన్ని రక్షించే
రథచక్ర రక్షకులు అంటారు. యుధామన్యుడు, ఉత్తమౌజుడు అని చెప్పి ఇద్దరున్నారు పాండవుల వైపు. వాళ్ళిద్దరూ కూడా అర్జునుడి వెనకే ఆ వ్యూహం లోపలికి వెళ్ళిపోయారు. వ్యూహం లోపలికి వెళ్తే ముందు ఎవరు కనిపిస్తారండి? కృతవర్మ, కాంభోజరాజు, శృతాయువు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ చూశారు అర్జునుడిని. చూసి కృతవర్మ కృష్ణుడి మీద, అర్జునుడి మీద బాణాలేయడం మొదలుపెట్టాడు. అయితే అర్జునుడు కృతవర్మ ధనస్సును విరక్కొట్టి కృతవర్మ మీద బాణాలేస్తూ ఉన్నాడు. కృష్ణుడు చూస్తూ ఉన్నాడు ఏం యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు అని. కృతవర్మ అర్జునుడి గుండెకు 10 బాణాలేసి కొట్టాడు. అయినా సరే అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు తప్ప కృతవర్మని చంపడం లేదు. ఈ అర్జునుడికి యాదవులు అంటే చాలా ఇష్టం. ఆ కృష్ణుడి మీద ఉన్న ఇష్టం కావచ్చు, అర్జునుడి తల్లి కూడా యాదవ వంశం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అదైనా కావచ్చు, చాలా ఇష్టం. అవతల వ్యక్తి రౌడీగాడున్నా సరే యాదవ అని ఉన్నాడంటే కొంచెం ఒక 2 అడుగులు వెనక్కేస్తాడు అర్జునుడు. తల్లివైపు బంధువులు అని కావచ్చు. కృష్ణుడికి అది ఏమీ ఉండదు. కృష్ణుడు అవతలివాడు మంచా చెడా అంతే కృష్ణుడు చూసేది. వాడు నావాడా, నీవాడా, నా తమ్ముడా, నీ తమ్ముడా, అక్క, మేనమామ, భర్త ఇవేమి చూడాడు కృష్ణుడు. అర్జునుడితో చెప్పాడు, వాడి మీద నువ్వు జాలి చూపించకు, లేపేవాణ్ణి అని చెప్పాడు కృష్ణుడు. కానీ అంత చెప్తున్నా గాని అర్జునుడు కృతవర్మను ఏదో మామూలు బాణాలతో కొడుతున్నాడు తప్ప చంపడం లేదు. ఇక కృష్ణుడు ఇలా అయితే కాదు అనుకొని వెంటనే వేగంగా రథాన్ని ముందుకు దూసుకెళ్ళిపోయేలా చేశాడు, తీసుకెళ్ళిపోయాడు లోపలికి. ఈ లోపల కృతవర్మ వస్తుంటే అర్జునుడి రథచక్రాలను రక్షించే యుధామన్యుడు, ఉత్తమౌజుడు వాళ్ళు కృతవర్మతో యుద్ధం చేశారు. ఇది లోపల యుద్ధం జరుగుతుంటే బయట పరిస్థితి ఏమిటి? సాత్యకి ధర్మరాజును కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే ధర్మరాజును పట్టుకోవడానికి కౌరవ సైన్యం వస్తోంది. ధర్మరాజు ఏమీ దాక్కోలేదు, సైంధవుడిలాగా ఆయన కూడా యుద్ధం చేస్తున్నాడు, పరాక్రమంతో పోరాడుతున్నాడు ధర్మరాజు. అయితే సాత్యకి ప్రధాన బాధ్యత ఏంటి? ధర్మరాజును కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు సాత్యకి. ఈ లోపల వ్యాఘ్రదత్తుడు అనేవాడు వచ్చాడు. వచ్చి సాత్యకిని ముందు లేపేస్తే తర్వాత ధర్మరాజును ఈజీగా పట్టుకోవచ్చు అనుకొని ఆ వ్యాఘ్రదత్తుడు అనేవాడు సాత్యకి మీద బాణాలేయడం మొదలెట్టాడు. సాత్యకి చాలా కోపంలో ఉన్నాడు. అభిమన్యుడు చనిపోయాడు కదా ముందు రోజు. ఆ కోపం కృష్ణుడికి ఎంతుందో, అర్జునుడికి ఎంతుందో, ధర్మరాజు, భీముడు, నక్కులుడు, సహదేవుడికి ఎంతుందో అంతే కోపం ఉంది సాత్యకి కూడా. ఎవర్రా నువ్వు అని చెప్పి ఆ వ్యాఘ్రదత్తుడి సారథిని చంపి, ఆ అశ్వాలను చంపి వ్యాఘ్రదత్తుడి తలను ఒకటే ఒక బాణంతో లేపేశాడు సాత్యకి. ఆ తర్వాత ద్రోణాచార్యుడు ముందరికొచ్చి సాత్యకిని, మిగతా పాండవ వీరులను అందరినీ ఎదుర్కొని బాణాలేయడం మొదలుపెట్టాడు. సాత్యకి లక్ష్యం ఏంటంటే ధర్మరాజును కాపాడాలి, కాపాడుతూనే ఆ వ్యూహాన్ని చీల్చుకొని లోపలికి వెళ్ళాలి. ఇది ప్రయత్నం. దాక్కోవద్దు కదా, వ్యూహాన్ని చీల్చాలి, ధర్మరాజును కాపాడాలి. ఇలా పాండవ వీరులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక సాత్యకి కౌరవ సేనలు ఎవడు వస్తే వాడిని పైకి పంపిస్తున్నాడు. ద్రోణాచార్యుడు వచ్చి సాత్యకిని ఎదుర్కొని యుద్ధం చేయడం మొదలెట్టాడు. సాత్యకి ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తూ ఉంటే కాసేపు అయ్యేసరికి ద్రోణాచార్యుడిది పైచేయి అయ్యింది. ద్రోణాచార్యుడు అసలే గురువుగారు, చాలా యుద్ధ విద్యలు తెలిసిన వ్యక్తి. ఒక్కోసారి యుద్ధంలో ఒకరిది పైచేయి అవుతూ ఉంటుంది. ద్రోణాచార్యుడిది పైచేయి అయ్యింది. 100ల కొద్దీ బాణాలను సాత్యకి మీద వేస్తున్నాడు ద్రోణాచార్యుడు. సాత్యకి పరిస్థితి దూరం నుంచి ధర్మరాజు చూశాడు. యుద్ధం చేస్తూనే గట్టిగా అరిచాడు ధర్మరాజు. ద్రోణాచార్యుడు ఇలా యుద్ధం చేస్తూ సాత్యకి పరిస్థితి క్రమక్రమంగా క్షీణిస్తుంటే పక్కనున్న కౌరవులందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ జయ జయ ధ్వానాలు చేస్తూ ద్రోణాచార్యుడికి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఇదంతా యుద్ధం చేస్తూనే ధర్మరాజు చూశాడు. వెంటనే గట్టిగా అరిచాడు, సాత్యకి ప్రమాదంలో ఉన్నాడు, వెళ్ళి కాపాడండి ఎవరైనా సాత్యకిని అని చెప్పి అరిచాడు ధర్మరాజు. ఆయన కొంతమందితో యుద్ధం చేస్తున్నాడు వీరులతో, కానీ గట్టిగా అరిచాడు. ఆ అరుపు మరో పక్క యుద్ధం చేస్తున్న భీముడిన్నాడు. ఆ అరుపు చాలు భీముడికి ఆర్డర్, అంతే, అన్న చెప్పాడంతే ఆర్డర్. పరిగెత్తుకొని సాత్యకి సైడ్ వెళ్ళాడు సాత్యకిని రక్షించడం కోసం. ఇక భీముడెళ్తే మిగిలిన పాండవ వీరులు కూడా కొందరు వచ్చారు. వచ్చి సాత్యకిని దాటుకొని వెళ్ళి మరి ద్రోణాచార్యుడిని ఎదుర్కొని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ద్రోణాచార్యుడు నవ్వుకుంటూ వాళ్ళందరి మీద బాణాలేసి వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టాడు. పాంచాల దేశం నుంచి వచ్చిన రాజకుమారులున్నారు, 20 మందిని చంపాడు ద్రోణాచార్యుడు. కేకయ్య రాజులున్నారు, 100 మందిని బాణాలతో వాళ్ళ తలలు నరికేశాడు, చంపేశాడు ద్రోణాచార్యుడు. అంటే ఒక రకంగా ద్రోణాచార్యుడి వ్యూహం ఇదంతా. సాత్యకిని అటు చంపకుండా కొడుతూ ఉంటే ఇది చూసి రక్షించడానికి వేరే వాళ్ళందరూ వస్తారు, ధర్మరాజును వదిలేసి మరీ వస్తారు. వీళ్ళందరినీ చంపేస్తే కొంతమందిని పాండవుల వైపు సైన్యం తగ్గుతూ ఉంటుంది, ధర్మరాజు దగ్గరికి చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు అనేది ద్రోణాచార్యుడి ప్లాన్. ఇదంతా యుద్ధం జరుగుతుంటే
అకస్మాత్తుగా శ్రీకృష్ణుడి శంఖం, దాన్ని పాంచజన్యం అంటారు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అర్జునుడి శంఖం పేరు దేవదత్తం. ఒక్కో శంఖం ఒక్కో రకంగా శబ్దం చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ శబ్దాలలో రకరకాల శబ్దాలుంటాయి. ఒక్కొక్క సంకేతాన్ని, ఒక్కొక్క సిగ్నల్ ఇవ్వడానికి ఒక్కో శబ్దం చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు. లోపలెక్కడో ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు, అర్జునుడు. ఇది బయటన వాళ్ళందరూ విన్నారు. అసలు లోపలేం జరుగుతుందో తెలీదు. ధర్మరాజు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయాడు. సాత్యకిని పిలిచాడు దగ్గరికి. సాత్యకి వచ్చాడు. ఏమిటి అని. సాత్యకి, వింటున్నావు కదా, శ్రీకృష్ణుడి పాంచజన్యం, ఆ శంఖం శబ్దం వినిపించింది మనకు. అర్జునుడి శంఖం శబ్దం వినిపించట్లేదు. చాలాసేపు అయింది. లోపలికెళ్ళాడు అర్జునుడు. లోపల అశ్వత్థామ, కర్ణుడు, భూరిశ్రవుడు, కృపాచార్యుడు, శల్యుడు ఇలాంటి వాళ్ళందరున్నారు. కౌరవులున్నారు. లక్షలాది సైన్యం ఉంది లోపల. అర్జునుడు, కృష్ణుడు వాళ్లే వెళ్ళారు. ఆపదలో ఉన్నట్టున్నాడు అర్జునుడు. ఈ సమయంలో నువ్వు తప్ప నాకింకెవరూ లేరు. ఈ శకట వ్యూహాన్ని నువ్వు కూడా ఛేదించుకొని లోపలికెళ్ళి అర్జునుని కాపాడు అన్నాడు ధర్మరాజు. సాత్యకి ధర్మరాజును చూసి, నిజమే, నాకు కూడా అనిపించింది. కానీ అర్జునుడు నాకొక డ్యూటీ వేశాడు, ఒక రక్షణ బాధ్యత అప్పగించాడు. మిమ్మల్ని నేను రక్షించాలి. అర్జునుడు చెప్పిన దాని ప్రకారం అర్జునుడు సైంధవుని చంపడానికి లోపలికెళ్ళాడు. వెళ్తున్నప్పుడే నాకు చెప్పాడు, సాత్యకి, ఈరోజు నా బదులు నువ్వు నిలబడి ధర్మరాజును రక్షించు అని చెప్పాడు అర్జునుడు. సైంధవుని చంపడం ఎంత ముఖ్యమో ధర్మరాజును రక్షించడం కూడా అంతే ముఖ్యం, గుర్తుపెట్టుకో సాత్యకి అని చెప్పాడు అర్జునుడు. నా పక్కన కృష్ణుడు ఎలాగైతే ఉన్నాడో నువ్వు ధర్మరాజు పక్కన ఉండి ధర్మరాజును కాపాడు అన్నాడు అర్జునుడు. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి లోపలికి ఎలా వెళ్తాను? నేను మిమ్మల్ని వదిలేసి లోపలికి వెళ్తే ద్రోణాచార్యుడు మిమ్మల్ని బంధించి దుర్యోధనుడికి అప్పగించాలని చూస్తున్నాడు. నేను ద్రోణాచార్యుడి ఆటలు సాగనివ్వను. ఒకవేళ లోపలికెళ్ళి అర్జునుడు సైంధవుని చంపాడనుకుందాం. ఈ లోపల ద్రోణాచార్యుడు గనక మిమ్మల్ని బంధిస్తే సైంధవుని చంపి ఏం లాభం? యుద్ధం ఓడిపోతాం మిమ్మల్ని బంధిస్తే. మీరు చాలా ముఖ్యం. మీరేమీ భయపడకండి. లోపల అర్జునుడి వెంట శ్రీకృష్ణుడున్నాడు. శ్రీకృష్ణుడున్న తర్వాత ఇంక మనకు భయం ఏంటి? ఏం భయపడొద్దు. నేను మిమ్మల్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఇక్కడే ఉంటాను అన్నాడు సాత్యకి. అయితే ధర్మరాజు అంతకు ముందు రోజే అభిమన్యుడు చనిపోయింది గుర్తుంది, అందరికీ గుర్తుంది. అభిమన్యుడేం సామాన్యమైన వీరుడు కాదు. అభిమన్యుడి ముందు కౌరవ సైన్యంలో ఎవ్వరూ నిలబడి ఆగే ప్రసక్తే లేదు. అలాంటి అభిమన్యుడిని ముందు రోజు చంపేశారు కదా. చాలా తెలివిగా పద్మవ్యూహంలోకి తీసుకెళ్ళి రౌండప్ చేసి, అంత రౌండప్ చేసినా సరే అభిమన్యుడు యుద్ధం చేయగలడు. కానీ అభిమన్యుడితో యుద్ధం చెయ్యని వాళ్ళు కూడా సైడ్ నుంచొకడు అభిమన్యుడి ధనస్సు విరక్కొట్టాడు. మరోవైపు నుంచొకడు వెనక నుంచి గదదీసి తలమీదేశాడు. ఒకడు బాకుతో దూరం నుంచి అభిమన్యుడి గుండెవైపు విసిరాడు. రకరకాలుగా వందలాది మంది కలిసి ఒకేసారి అభిమన్యుడిని చంపారు. ఆ భయం ధర్మరాజుకుంది. అభిమన్యుడే చనిపోయాడు. ఇప్పుడు నిజమే కృష్ణుడున్నాడు, కానీ అన్నగా ఒక రకమైన భయం, బాధ. అర్జునుడు ఒకడు లోపలికెళ్ళాడు. అర్జునుడి పరిస్థితి ఏంటో ఇంతకుముందు చూశారు కదా మీరు. సాత్యకిని ద్రోణాచార్యుడు వచ్చి ఎదురిస్తుంటే సాత్యకి ఇబ్బంది కలుగుతుంది అన్న విషయం చూసి కూడా ధర్మరాజు, వెళ్ళండ్రా సాత్యకిని కాపాడండి అని అరిచాడు. అంటే అంత ధర్మంగా ఉంటాడనమాట ధర్మరాజు. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, సాత్యకి, నువ్వు చెప్పింది నిజమే, కానీ నిన్న అభిమన్యుడు చనిపోయింది చూశాం కదా. నా మాట విను. నువ్వు వెళ్ళు లోపలికి, అర్జునుడికి సహాయం చెయ్యి, చాలు. ఇప్పుడు నా రక్షణ గురించి అంటావా? నన్ను రక్షించడానికి ఇక్కడ దృష్టద్యుమ్నుడున్నాడు, విరాటరాజున్నాడు, ద్రుపద మహారాజున్నాడు, మా కుమారులున్నారు ఉపపాండవులు, కేకయ రాజులు ఇంకా ఉన్నారు, శిఖండి ఉన్నాడు, ఎందరో వీరులున్నారు. నాకేం భయం లేదు. నువ్వేమి నా గురించి భయపడకు. అర్జునుడు నిన్నేమి అనడు. నేను మాట్లాడతాను అర్జునుడితో. ఇది నా ఆజ్ఞ. నువ్వు లోపలికెళ్ళి అర్జునుడిని కాపాడు. ఇది ధర్మరాజు చెప్పాడు సాత్యకి. ధర్మరాజు ఇలా ఆజ్ఞ అనేసరికి సాత్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే, ధర్మరాజు చెప్పింది నేను వింటాను అని నిర్ణయం తీసుకొని వెంటనే భీముణ్ణి పిలిచాడు. ఇదిగో ధర్మరాజు నాకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. అర్జునుడికి సహాయం చేయడానికి నేను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ శకట వ్యూహాన్ని భేదించి మీరు తప్పకుండా ఇక్కడ ధర్మరాజు రక్షణ చూసుకోండి అని చెప్పాడు. చెప్పి ఇక సాత్యకి శకట వ్యూహం వైపు బయలుదేరాడు. మరి సాత్యకి ఎలా యుద్ధం చేశాడు, ఏం చేశాడు, అతనికి వచ్చిన సమస్యలేంటి, అతను ఎదుర్కొన్నటువంటి ఒక వివాదాస్పదమైన అంశం ఏమిటి, అదంతా మనం
మూడో వీడియోలో తెలుసుకుందాం. టీ మిక్స్చర్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోకు లైక్ కొట్టండి. మొట్టమొదటి భాగాన్ని అలాగే రాబోయే మూడో భాగాన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము పెట్టేస్తాం. ఆ లింక్ని అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో టాప్ కామెంట్లో కూడా ఆ లింక్ని మేము పెట్టబోతున్నాం. తప్పకుండా ఆ లింక్ని మీరు చూస్తారని, ఆ వీడియో కూడా చూస్తారని, మీ అభిప్రాయాలు చెప్తారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.